దేవుడంటే మొదటిగా భయము, భక్తి మనము కలిగి ఉండాలి. దేవుడి పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. ఆయన యందు మనము భయము, భక్తిని కలిగి ఉంటే ఆయన నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడటము అంటే సహజంగా మనకు తెలుసుగా, వణికిపోతుంటాం. భయపడటం అంటే ఏంటి? వణికిపోతుంటాం. అంటే దేవుడు అంటే భయం కలిగి ఉండడం అంటే తెగ వణికిపోవటం అని కాదు నేను అనేది. దేవుడంటే గౌరవాన్ని కలిగి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో అది మనం తెలుసుకొని ఆయన్ని గౌరవిస్తూ, ఆయన వేటికి విలువలు ఇస్తాడో వాటికి మనం విలువిస్తూ, ఆయనకు విలువివ్వాలి, ఆయన ఆలోచనలకు విలువివ్వాలి, ఆయన మాటకు విలువివ్వాలి. అది కదా గౌరవించడం అంటే. నేను గౌరవిస్తున్నాను అలాంటి నాకు చాలా గౌరవం అని నువ్వు చెప్పుకుంటూ చెప్పిన మాట వినకుండా తిరుగుతున్నావు అనుకో, అది గౌరవమా? దాన్ని అంటారా గౌరవించడం అని? దాన్ని అంటారా విలువివ్వడం అని? అది కాదు కదా గౌరవించడం అంటే. విలువివ్వటం అంటే అది కాదుగా. కనపడినప్పుడు వణికిపోవటం అది కాదు అసలు. దాన్ని అనరు. అదేమిటంటే బాహ్యమైనటువంటి ఒక కార్యం అంతే. అయితే దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే గౌరవం కొలది భక్తి, ఆరాధనతో కూడినటువంటి భయం మనలో ఉండాలి. ఆరాధనతో గౌరవంతో కూడినదై ఉండాలి. అది ఆయనకు విలువిస్తూ గౌరవిస్తూ ఆయనకు లోబడగలగాలి. అది దేవుడు కోరుకునే భయం, దేవుడు కోరుకునే భక్తి అది. లేకపోతే అది భయభక్తులు అని అనిపించుకోదు.